పీవీటీజీల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన పీఎం జన్మన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తుందని కోలాం సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొడప సూనేరావు ఆరోపించారు. ఇక సంఘ నాయకులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ తెగల సంక్షేమానికి కేటాయించిన నిధులను వేరే వాటికి వాడడం తగదన్నారు. వెంటనే ఈ నిధులను పీవీటీజీలకే కేటాయించాలని, లేకుంటే కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పీఎం జన్మన్ పథకం అనేది పీవీటీజీల కోసం స్పెషల్గా అమలు చేయడం జరిగింది. ఈ నిధులని ప్రత్యేకంగా పీవీటీజీల కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 4 పీవీటీజీ కులాలు ఉన్నాయి. కులం కానీ, తోటి, చెంచు, కొండరెడ్లు. ఈ కులాలని ఉమ్మడిగా అన్ని విధాలుగా వీళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను ప్రవేశపెట్టి 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆ నిధులన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక పీటీజీ గ్రామంలో కూడా మరి ఐటీడీ ద్వారా ఖర్చు చేయలేదు. మరి కేంద్ర ప్రభుత్వం 9 మంత్రిత్వ శాఖలకు ఈ నిధులను అప్పచెప్పడం జరిగింది. కానీ ఏ మంత్రిత్వ శాఖ కూడా మాకు స్పందించి మా నిధులు మాకు ఖర్చు చేయలేదు. మరి ఈ నిధులు కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతంలో కూడా ఎనర్జీ ఈజీఎస్ అనే పథకాన్ని ప్రవేశపెడుతూ మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం, మరి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వం జనరల్ ఫండ్, అది ఆ జనరల్ ఫండ్ నిధులు కాకుండా మాకు ప్రత్యేకంగా మాకు కేటాయించిన నిధులు మాకు ఖర్చు చేయాలని మేము కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ నిధుల ద్వారా అన్ని విధాల విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా అయితే అప్పుడు మాట్లాడినో ఆ విధంగానే మాకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ ఆ నిధుల ద్వారా మరి ఫారెస్ట్ అధికారులు అడ్డంకులు చెప్పేసి అడ్డంకులు వస్తున్నాయని ఇవాళ కరెంటు మాకు ఇవ్వలేదు, మంచి నీళ్లు ఇవ్వలేదు, అదేవిధంగా రోడ్డు సౌకర్యం కల్పించలేదు, మా పిల్లలకు విద్య కూడా నేర్పించలేదు. కానీ పీఎం జన్మన్ పథకంలో ఇచ్చినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నదో ఆ గైడ్లైన్స్ పూర్తిగా 100% ఆ పీటీజీ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా నిధులు మాకు ఖర్చు పెట్టమని మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం